స్వాతంత్ర అనంతరం రాజరిక నవాబ్ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి విశేష కృషి చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ దక్కుతుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహ కూడళ్లను నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి జిల్లా స్థాయి కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ ర్యాలీని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తదితరులు, టుడా చైర్మన్ కటారి హేమలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప స్వాతంత్ర సమరయోధులని, స్వాతంత్ర అనంతరం రక్తం చిందించకుండా చర్చల ద్వారా కాశ్మీర్, హైదరాబాద్లలో కొనసాగిన రాచరిక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి విశేష కృషి చేశారన్నారు. భారతదేశ తొలి హోంమంత్రిగా పనిచేశారని, చరిత్రకారులు తక్కువ శాతం పాఠ్యపుస్తకాల్లో రాయడం ద్వారా విద్యార్థులకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పదనం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లోని వడోదరాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహ ఏర్పాటు చేశారన్నారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ ర్యాలీ చేయడం ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పతనాన్ని ప్రజలకు తెలియపరిచే కార్యక్రమం చేపట్టారన్నారు. చరిత్ర రాసినప్పుడు చరిత్రకారులు ప్రథమంగా ఉన్న 10 మంది గురించి రాశారు, కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి రాయడం చాలా తక్కువ రాశారు. అందువల్ల మన పాఠ్యాంశాల్లో రాలేదు. చాలా మందికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు తెలుసు, కానీ ఆయన ఏం చేశారు, ఈ దేశానికి ఆయన చేసిన మంచి పనులు ఏంటో తెలియలేదు. ఆయన స్వాతంత్ర సమరయోధుడే కాదు, అందరితో పాటు స్వాతంత్ర సమరయోధుడు. దాంతోపాటు 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రథమ హోంమంత్రిగా ఉండి ఈ దేశానికి ఆయన కంట్రిబ్యూట్ చేసింది చాలా ప్రాముఖ్యమైనది. దానిలో ప్రథమంగా ఈ సందర్భంగా మాట్లాడుకోవాలంటే ఒక విషయం, స్వాతంత్రం వచ్చిన నాటికి దేశం మొత్తం కూడా చిన్న ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. అంటే కొంతమంది నిజాం లాంటి రాజులు, తర్వాత నార్త్ లో కొంతమంది రాజులు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన యూనిఫైడ్ దేశంలోకి రావడానికి సిద్ధంగా లేదు. మిగతా వాళ్ళందరూ వచ్చారు, మనం స్వాతంత్రం ప్రకటించుకున్నాం, కానీ వాళ్ళు రావడానికి సిద్ధంగా లేరు. అట్లాంటి రాజుల్ని కన్విన్స్ చేసి, అట్లాంటి ప్రిన్సుల్ని, అట్లాంటి కింగ్స్ ని కన్విన్స్ చేసి వాళ్ళందరినీ కూడా భారతదేశంలో యూనిఫై చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికే దక్కుతుంది. ఆ రోజు ఆయన చేయగలిగాడు కాబట్టి ఈరోజు మనకి రాజులు కానీ, కింగ్స్ కానీ ఆ రాజ్యాలు చిన్నమే లేవు. మనకి ఉదాహరణగా చూస్తే మనకి హైదరాబాద్ లో ఉన్న నిజాము కింగ్ ఒక అతను, అది కూడా. తర్వాత అలాగే కాశ్మీర్కి సంబంధించిన కింగ్ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసిన సంప్రదింపుల ద్వారా ఎక్కడా కూడా రక్తపాతం జరగకుండా భారతదేశంలో యూనిఫై అయింది. సో కాబట్టి ఆ మహానుభావుడిని తలుచుకుంటూ ఆయన గురించి మీకు ప్రధానమంత్రి గారు ఆల్రెడీ గుజరాత్ లో పెద్ద విగ్రహం కూడా పెట్టారు. ఆయన యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ భారతదేశం అంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం, తర్వాత ప్రజలందరూ కూడా ఆయన ప్రాముఖ్యత తెలుసుకోవాలని చెప్పి యూనిటీ మార్చి మనం ఈరోజు చేస్తున్నాం. కాబట్టి టైం అయిపోయింది కాబట్టి ఇంతటితో చిన్న ప్రాముఖ్యతను మనం కనుక్కొని మన ప్రజలకు తెలియజేయడం కోసం యూనిటీ మార్చి చేస్తాం. సో వచ్చిన మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం.